నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనకి అందరికీ బాగా సుపరిచితులే సుబ్బారావు గారు. ఆయన మంచి ఆథర్, అలాగే మంచి గైడర్, మెంటర్ కూడా. చాలా రకాలైన ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు అందరికీ చాలా మందికి ఉన్నటువంటి డైలమా ఏంటంటే ఇంటర్మీడియట్ అంటే 12th అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా జేఈఈ నీట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ మనకు అంతగా తెలీదు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవుతున్నారా? నిజంగానే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారా? లేదంటే ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఇలాంటి విషయాలేవి మనకు తెలీదు. ప్రిపేర్ అవుతున్నారంటే ప్రిపేర్ అవుతున్నారు, డిస్టర్బ్ చేయొద్దు. అంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ సుబ్బారావు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? దీనికి నిజంగా వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏ రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల పిల్లలు హ్యాపీగా ఈ ఎగ్జామ్స్ అన్నిటిని క్రాక్ చేయగలుగుతారు? ఇలా తదితర అంశాల గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ వి గో. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా హ్యాపీగా చాలా విషయాల మీద ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్స్ చేసాం. ఇది చాలా క్రూషియల్ టైం. ఇప్పుడు మీరు చెప్పింది పిల్లలకి 12th తర్వాత అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. చాలా చక్కటి అంశం. అంతేకాకుండా మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు. వాళ్ళు 12th తర్వాత రాసేటువంటి ఎగ్జామ్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాంలే అనుకుందామా, లేదా ఎగ్జామ్కి సఫిషియెంట్ టైం ముందునే ఏదైనా మనకి వాళ్ళకి సహాయం అవసరం ఉందా, వాళ్ళు మీరు చక్కగా చెప్పినట్టుగా శ్రద్ధతో ప్రిపేర్ అవుతున్నారా, ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎక్కడైనా తెలియనటువంటి ఇబ్బంది పడుతూ ఓకే పోనీలే అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా అనేటువంటిది సరైన టైంలో ఐడెంటిఫై చేయగలిగితేనే వాళ్ళు అనుకున్నటువంటి ఫలితానికి మించి ఫలితాలు వస్తాయి. చాలామంది ఎట్లా ఉంటుందంటేనండి, పేరెంట్స్ అంతా కూడా బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని నేను ప్రిపేర్ చేశాను, పెద్ద పెద్ద యాడ్లు, చిన్న చిన్న ర్యాంకులు అంటే 1, 2, 3 ర్యాంకులు అనేటువంటి కనిపించినాయి, ఇంకంతకన్నా మించిది ఏమిటి అక్కడ జాయిన్ చేశాను, లేదా ఇది బెస్ట్ కాలేజు, చాలామంది నేను కనుక్కుని ఎంతో రీసెర్చ్ చేసి జాయిన్ చేశాను, కొంచెం ఇబ్బంది అయినా ₹1,00,000 కట్టాను, మా పిల్లవాడిని 10 నుంచి 14 గంటలు పుస్తకాలతోనే ఉండేటట్టుగా నేను టైట్గా డిజైన్ చేశాను, చాలా రీసెర్చ్ చేసి గొప్ప పేరెంట్ని నేను ఉండొచ్చు కొంతమంది. నేను వాళ్ళందరికీ ప్రేమగా ఒక ప్రశ్న నేను ఏమంటున్నానంటే, ఇంత పరిస్థితులను అర్థం చేసుకుని ఇంత శ్రద్ధతో ఇంత బెస్ట్ కోచింగ్ అని లక్షలు కట్టి జాయిన్ చేశారు కదా, ఇన్ని గంటలు మా పిల్లవాడిని చదివించడానికి నేను ఏర్పాట్లు చేశానని చెబుతున్నటువంటి ప్రతి పేరెంట్కి కూడా ఇప్పుడు మీ పిల్లలు ఎంత శ్రద్ధతో చదువుతున్నారు, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నారా, లేదు అంటే దాన్ని చూద్దాంలే అనేటువంటి పరిస్థితిలో ఉన్నారా, లేదా మీరు అరే వాడేదో తెలియనటువంటి ఇబ్బంది పడుతున్నారే, ఏమి చేయలేకపోతున్నామనే నిస్సహాయ స్థితిలో అనిపిస్తుందా మీకు? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఒకవేళ 12th చదువుతున్నటువంటి పిల్లలు మీకున్నా లేదా మీ ఫ్రెండ్స్ పిల్లలున్నా సరే, అంతా బాగుంది 12th అయిన తర్వాత మేము చూసుకుంటాము, మంచి చోట జాయిన్ చేసాం అయిపోయింది మా పని అని అనుకున్నట్లయితే, సో అది ఇంకా మీరు ఫిక్స్డ్గా ఉన్నట్లయితే ఈ వీడియో మీకు అవసరం ఉండదు బహుశా. నిజంగా పిల్లలకి ఒక 5 నెలలు 6 నెలల ముందు వాళ్ళు చేసేటువంటి ప్రయాణమే వాళ్ళని మారుస్తుంది. సో ఆ మార్చటానికి మనం ఏదైనా సహాయపడగలమా, మనకు ఎమోషనల్గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలుగుతాము, సబ్జెక్ట్ పరంగా ఏదైనా మనం సలహా ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఏ విధంగా వాళ్ళ బెస్ట్ ఇచ్చేటువంటి విధంగా, తద్వారా 12th తర్వాత ఎస్ నేను ఇవ్వగలిగినటువంటిది, నేను చేయగలిగినటువంటిది నేను చేశాను అక్కడ అని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి విధంగా మనం చేద్దామా? ఎందుకంటే రాబోయేటువంటి 4 సంవత్సరాలు వాళ్ళకి చాలా కీలకం. అది వాళ్ళ యొక్క కెరియర్ని బిల్డ్ చేసేటువంటి కోర్స్. అక్కడ నిన్నటి వరకు జమీమా గారు ఇదేదో సాధిస్తాననుకుని ఏం జరిగిందో తెలియకుండా రిజల్ట్ రాకుండా ఉన్నటువంటి పిల్లవాడు, అంతేకాకుండా మీరు 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి 8వ తరగతి దగ్గర నుంచి జేఈఈ నీట్ అని బాగా హ్యామర్ చేశారు కదా, ఇప్పుడు ఈ రోజున రాకపోతే వాడు సడన్గా దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా రిసీవ్ చేసుకుంటాడు? వాడు నాకే సామర్థ్యం లేదని అనుకుంటాడు కదా, ఆత్మవిశ్వాసం ఉంటుందా, సన్నగిలుతుందా?
అదే చాలా సమస్య అండి. ఉమ్, నేను నా ప్రయత్నం అదే. చాలామంది పేరెంట్స్ బయటకు చెప్పుకోరు. అవును. నేను ఎప్పుడు చెప్పేటువంటి ప్రతి వీడియోలో నేను చెప్పేది, మీ పిల్లలు 12th చదువుతున్నట్లయితే నేను చెప్పేటువంటి విషయాలు మీరు పూర్తిగా నమ్మొద్దు. మీ చుట్టుపక్కల 12th అయినటువంటి పేరెంట్స్ని, పిల్లల్ని ప్రేమగా అడగండి. ఓ 10 మందిని అడగండి. వీటిలో 8 మంది ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలతో ఏకీభవిస్తేనే మీరు తీసుకోండి. లేకపోతే అసలు మరొకసారి ఇటువంటి ఇది వినవద్దు అని చెప్తాను నేనైతే. సో అది జరగకూడదు అనేటువంటిది. ఉమ్, సో కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడూ కూడా ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి టైము గోల్డెన్ టైం అండి. ఆ, సో ఈ టైంని మనం ఎంత అందంగా తయారు చేశామో, ఎంత ఉత్సాహంగా మార్చామో, ఎంత విశ్వాసంతో పిల్లలు చేసేటువంటి విధంగా ఏ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉన్నామో అంత అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. ఉమ్, మీరు చూడండి, చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఒక మొక్కని పాతిన తర్వాత అది ఫలాలు వచ్చేటువంటి టైంలో వెంటనే రకరకాల మార్పులు వస్తాయి. ఒక వరి చేను చూడండి, అవును. పంట చివరికి వచ్చేటువంటి టైంలో రకరకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఆ ఆనందం వస్తుంది. అదే సందర్భంలో ఆ చీడ పీడలు ఒక్కసారిగా పంటను నాశనం కూడా చేస్తాయి. రెండూ ఉంటాయి. అవును. సో కాబట్టి కీలకమైనటువంటి దశ ఇది. గోల్డెన్ టైం అని ఎందుకు అంటున్నానంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు పిల్లల్ని వాళ్ళు ఫోకస్గా వాళ్ళ తప్పులు నిజాయితీగా తెలుసుకుని ముందుకెళ్ళేటువంటి విధంగా ఎంత హెల్ప్ అయితే చేసామో అంత అనుగుణంగా రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఈ 4-5 నెలల్లో మనం వదిలేస్తే పెద్ద ఇన్స్టిట్యూట్ అను, ఇన్ని గంటల నుంచి అన్ని గంటల వరకు పుస్తకాలతో ఉన్నాడను, రైట్, సో ఏదో అవుతుందిలే వాడు ఏదో చేస్తున్నాడు కదా అని వదిలేస్తే సరైనటువంటి హెల్ప్ వాళ్ళకి అందకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు అయితే చేరరండి. ఉమ్, ఇది ఒక ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే కొంతమందికి ఏమవుతుంది అంటే అసలు జేఈ నీట్ ప్రిపరేషన్లో కొంతమంది చేతులు ఎత్తేస్తారు. మొత్తానికి సామర్థ్యం ఉంటుంది, అది రకరకాల కారణాలు కావచ్చు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ట్రీట్మెంట్ కావచ్చు, పీర్ ప్రెషర్ కావచ్చు, కొన్ని అర్థం కానటువంటి వాటిని వీళ్ళకి పాజిటివ్ వేలో చెప్పేటువంటి వాతావరణం లేకపోయి ఉండొచ్చు. చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఉమ్, అటువంటి వాళ్ళకి మరి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమిటి? సో నేను ఇది అయితే ప్రయత్నం చేస్తున్నా. ఇది వచ్చినా రాకపోయినా నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఇది, థర్డ్ బెస్ట్ ఇది అనేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ వాళ్ళకి కనిపించినప్పుడు దేనికి అది స్విచ్ ఓవర్ అవుతూ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటూ చేస్తేనే వాళ్ళకి ఫలితాన్ని సాధిస్తారు. మీరు ఎంత చెప్పినా, ఎంత మోటివేట్ చేసినా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో పెట్టినా పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నారో, వాళ్ళ పుస్తకంతో ఉండేటప్పుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు, ఎంత గొప్పగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మాత్రమే వాళ్ళకి విజయాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఈ ర్యాంకులు అంటే చూసారా, ఒక ఇన్స్టిట్యూట్ నుంచే వస్తాయండి. సో మారుమూల ఇన్స్టిట్యూట్ల నుంచి కూడా కొన్ని ర్యాంకులు వస్తాయి కదా. మరి వాళ్ళు ఎలా వస్తారు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. నేను ఎస్సెన్స్ చెప్తున్నా, సక్సెస్ ఎస్సెన్స్ చెప్తున్నా. ఆ ఎసెన్స్ ఏమిటంటే ఒక్క సెంటెన్స్లో పిల్లలు తనంతట తానుగా ఎంత స్ఫూర్తితో చేశారు అనేటువంటిది మాత్రమే వాళ్ళ యొక్క విజయాన్ని నిర్దేశిస్తుందండి. కాకపోతే ఈ మంచి గైడెన్స్ ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా రైట్ వేలో తీసుకువెళ్తుంది. రైట్. సో ఇప్పుడు సైకిల్ ఉంది, కారు ఉంది. సో రెండు డెస్టినేషన్ చేరుకోవచ్చు. సో ఒక దాని మీద ఎక్కువ కష్టం అవుతుంది, ఒక దాని మీద మరింత సులువుగా చేరుకోగలుగుతాం. సో ఆ బయట ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఇవే. కానీ ప్రయాణం చేయాల్సింది మాత్రం మనసే కదా. రైట్. అది అక్కడ ఫిజికల్ ఎనర్జీయా, మెంటల్ ఎనర్జీయా, లేకపోతే ఎలాగైనా వెళ్ళనివ్వండి. సో ఇది ఇంపార్టెంట్. సార్, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ప్రిపేర్ అవ్వగలుగుతారా, లేదంటే మనం ఏమన్నా హెల్ప్ చేయాలా వాళ్ళకి? ఎస్. ఇప్పుడు ఇది ఎలా తెలుసుకోవాలనే దానికి చిన్న రూల్ చెప్తాను, చాలా సింపుల్గా. మీ పిల్లలు జేఈ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతునేటప్పుడు అర్థమవుతుంది అన్నట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు, ఏం పర్వాలేదు నాకు అర్థమవుతుంది అనేది ఒక సిమ్టమ్. రెండో సిమ్టమ్, అర్థమవుతుంది కానీ నేను చేయలేకపోతున్నాను, ప్రిపరేషన్ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేయలేకపోతున్నాను. ఇది రెండో సిమ్టమ్, అంటే రెండో టైప్. మూడోది, అర్థమవుతుంది, నేను చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నా, ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తున్నా, కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి నేను ప్రజెంట్ చేయలేకపోతున్నాను. రైట్. ఇది మూడో టైప్. ఇక నాలుగో టైప్ చెప్తా. అర్థమవుతుంది, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్ కూడా రాస్తున్నాను, ఫలితం నాకు అనుకున్నట్టుగా కనిపించట్లేదు. చూడు, ఎక్కడ ఈ నాలుగో టైప్ ఎక్కడ ఇబ్బంది ఏం చెప్పలేదు, కానీ ఫలితం రావట్లేదు. ఇది నాలుగవది. ఇక ఐదోది ఉంటుంది,
మీరు దీని గురించి మాట్లాడితేనే ఆ పిల్లలు ఏం చేస్తారంటే అవాయిడ్ చేస్తారు. చూసుకుంటాను, నేను చేస్తున్నాను కదా, నెక్స్ట్ వీక్ నేను బాగా ఇంకా ఎక్కువ కష్టపడతాను అని అవాయిడ్ చేస్తారు. డిస్కషన్ అవాయిడ్ చేస్తారు. చూసారా, నేను 5 రకాల టైప్ చెప్పిన, రైట్? సో ఈ 5 టైప్స్లో ఏది ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్ అవసరం. ఇమీడియట్ యాక్షన్ అంటే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పాజిటివ్ ధోరణితో ప్రేమగా స్నేహపూర్వకంగా చెప్పేటువంటి అవసరం ఉంది. నేను ఇది ప్రాక్టికల్ చెప్తున్నా. వీళ్ళు మారినటువంటి ఆ ఎక్స్పీరియన్సెస్ నా ముందు 100 ఉన్నాయి. ఇవి అవసరం ఈ 5 రకాలకి కూడా. మరి అప్పుడు మీరు అడగొచ్చు, మరి బెస్ట్గా చేస్తుంది మరి ఎలా తెలుస్తుందండి? మీరు అన్ని సమస్యలు ఉన్నవే చెప్పారు వీళ్ళందరికీ. సో మరి బెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఆ పిల్లలు, ఎస్ నేను చేస్తున్నా, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు, మ్యాథమెటిక్స్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా నేను ప్రయత్నిస్తూ వెళ్తున్నాను, తగ్గుతూ వెళ్తున్నాయి, రైట్? లేదా ఫిజిక్స్లో ఈ ప్రాబ్లం ఉంది, కెమిస్ట్రీలో ఈ ప్రాబ్లం ఉంది అని సమస్య కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి చెబుతున్నటువంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు ఏమి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అయిపోయారు. వాళ్ళకు వాళ్ళు ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వీళ్ళకి ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులుగా మనం ఏమైతే ప్రేమను అందించగలం అది ఇస్తే చాలు. వాళ్ళు అడిగిన సౌకర్యాన్ని మనం కల్పిస్తే చాలు. సో దీనికి సంబంధించి ఎక్స్ట్రా ట్యూషన్ కావాలనో లేకపోతే ఎక్స్ట్రా కోచింగ్ కావాలనో అని చెప్తున్నారు అన్నట్లయితే మీరు హ్యాపీగా పడుకోవచ్చు. అంటే మీకు సెల్యూట్ అనమాట అటువంటి పేరెంట్స్కి. అంటే వాళ్ళు బ్లెస్డ్ వాళ్ళు. అటువంటి పిల్లలు అంత రెస్పాన్సిబుల్గా వాళ్ళ జర్నీ వాళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారు అంటే ఫస్ట్గా పేరెంట్స్ బ్లెస్డ్. అదృష్టవంతులు. ఎస్. సో ఈ పిల్లలు కూడా ఈ 5-6 నెలల్లో వచ్చేటువంటి ఫలితమే కాదు, జీవితంలో వీళ్ళకి వచ్చేటువంటి ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. అది కంప్లీట్లీ డిఫరెంట్. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు చక్కటి డిస్కషన్తో వాళ్ళకి కావాల్సింది అందిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను 6 రకాలు చెప్పానండి. 5 రకాల విషయాల్లో ఇమీడియట్ యాక్షన్ అవసరము. 6వది మనం వాళ్ళు ఏదైతే అవసరం వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇబ్బంది లేదు. ఈ 6వది కాకుండా ఈ 5 ఉంది అన్నట్లయితే మీ మోటివేషన్స్ లేదా మీ యొక్క స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, మీ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ ఇవి పని చెయ్యవు. ఎందుకు పని చేయవు అంటున్నానంటే ఈ పిల్లల్లో తెలియకుండానే లోపట ఒక్కొక్క సబ్జెక్ట్లోనో లేదా ఒక్కొక్క చాప్టర్లోనో ఒక భయం ఉంటుంది. ఆ భయాలు ఉన్న 10-20 భయాలలో 1-2 భయాలను మీరు బయటకు తీయగలిగితే అప్పుడు వచ్చేటువంటి చేంజ్ వేరే ఉంటుంది. మీరు ఒక 10 విషయాలు భయపడుతూ ఉన్నారు గారు, రైట్? సో అందులో 1-2 విషయాల్లో ఆ భయం తొలగిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయటమో మీరు ఎఫర్ట్ పెట్టడం వల్ల భయం తొలగిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? 3, 4, 5 భయాల విషయంలో మీరు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఇది సక్సెస్ ఫార్ములా అండి. మరి ఇంత లోతుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంత లోతుగా ఆలోచించి సహాయం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ సీక్రెట్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇదేదో ఫన్ రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కాకుండా జీవితంలో ఒక అసాధారణమైనటువంటి విలువనిచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో దీన్ని మనం ఇన్కల్కేట్ 5 నెలల్లో పిల్లలు ఇన్కల్కేట్ చేయడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అని అన్నప్పుడు ఇది ఛాలెంజింగ్ జర్నీ అండి. మీరు ఛాలెంజింగ్ జర్నీలో ఫలితం సాధించారనుకోండి, మార్పుని గమనించారనుకోండి, ఆ పాజిటివ్ మార్పుని ఏ రోజుకి ఆ రోజు, ఏ వారానికి ఆ వారం కొంతలో కొంతమేనో ఆ ఎఫర్ట్ మీరు పెట్టుతున్నటువంటి ఎఫర్ట్తో ఆ మార్పుని గమనించారనుకోండి, ఆ పిల్లలకు వచ్చేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుంది? ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన పిల్లలు వీళ్ళు రాకెట్ని స్పేస్లోకి రాకెట్ని పంపించారు అంటే ప్రైవేటు కాంబినేషన్లో చేశారు అంటే స్కై రూట్ అనేటువంటి వాళ్ళు, ఎస్ అవే క్వాలిటీస్. మన పిల్లలు మారుమూలు ఉన్నటువంటి పిల్లలు ప్రపంచంలో డిఫరెంట్ పొజిషన్స్కి వెళ్ళి సీనియర్ మేనేజర్స్ కింద ప్రోడక్ట్ డిజైనింగ్లోని, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లోని రకరకాల పిల్లలు ఎంతోమంది స్టోరీస్ మన ముందు ఉన్నాయండి. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి ఎడ్యుకేషన్ లేనటువంటి పిల్లలు, మారుమూలు ఉన్నటువంటి పిల్లలు, అమ్మాయిలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఎన్నో ఎక్స్పీరియన్స్ చెబుతూ ఉన్నాయి మనకి. సో ఇది అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్.
మరి ఇక ఈ 12వ తరగతి వాళ్ళకి ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే, ఈ విలువైనటువంటి సమయం పోతే, వాళ్ళకి రావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి ఫలితాలు కానీ రావండి. ఇక్కడ కావలసినటువంటిది హార్డ్ వర్క్ కాదు, హై వాల్యూ వర్క్ చేయించేటువంటి అవకాశం వాళ్ళకి రావాలి. దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి రావాలి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లో రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆగస్టు సెప్టెంబర్లో రివిజన్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి ఇప్పుడు వరకు కూడా 12th గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక తెలియనటువంటి భయం, కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి 11thలో. అంటే ఆ చాప్టర్ నేను అంత సీరియస్గా లేను, ప్రిపేర్ అవ్వలేదు, తెలియనటువంటి భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటేనండి, జమీమా గారు 12thలో రివిజన్ స్టార్ట్ అవుతుంది. పాప నిజంగానండి 100కు 100% పిల్లలు రివిజన్ స్టార్ట్ అయిన వెంటనే నా సత్తా ఏంటో నేను చూపించాలి, ఖచ్చితంగా ఈ రివిజన్ షెడ్యూల్ నుంచి నేను ఫాలో అవ్వాలి అని 100కు 100% అనుకుంటారండి. కానీ మొదలైన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 10 రోజులు చెప్పాల్సిన చాప్టర్ని స్టార్టింగ్లో 4 రోజులు 5 రోజులు చెప్తారు. వాళ్ళ షెడ్యూల్స్ అట్లా ఉంటాయి, రైట్? ఇప్పుడు రివిజన్ వచ్చింది కదా, మరి రివిజన్ 3-4 నెలల టైంలో 2 సంవత్సరాల సిలబస్ చెప్పాలి కదా. ఈ 5 రోజులు చెప్పినటువంటి సిలబస్లో చెప్పినటువంటి చాప్టర్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ఇప్పుడు ఎన్ని రోజులు చేయాలి? 1-2 రోజుల్లో చేయాలి కదా. మీరు ఆల్రెడీ భయంతో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు మీకు సరైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 2 రోజులో 3 రోజులో 5 రోజుల్లో టైం ఇచ్చి, నన్ను ఫస్ట్ పెడలింగ్ ఇలా చేయాలి, రైట్? సో హ్యాండ్లింగ్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్, బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్, దీన్ని ఈ విధంగా చేయాలి అని ఒకదాని తర్వాత ఒకటి చెప్పి కొంత టైం ఇచ్చారనుకోండి, మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నేర్చుకోవాలని కుతూహలంతో, ఎంతో కుతూహలంతో మీరు వచ్చారు, ఉత్సాహంతో మీరు వచ్చారు. నేనేం చెప్పానంటే, ఇదిగో చూసావా హ్యాండ్లింగ్ ఇలా చేయాలి, ఏదో పట్టుకోవాలి, ఇట్లాగా అదొకటి వెళ్తే మనం డైరెక్ట్ చేసుకోవాలి మనం, రైట్? ఫెడల్ తిప్పాలి, ఎవరైనా వస్తే బ్రేక్ చేయాలి, బ్రేక్ వేయాలి, రైట్? సో 3 అర్థమైనాయి కదా, మొదలుపెట్టు అన్నారనుకోండి, మీరు ఎక్కించారు సైకిల్, పడ్డారు. అప్పుడు మరలా సైకిల్ పట్టుకోవడానికి ఎప్పటికి వస్తారు మీరు? ఇంక రారు కదా, అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేనేమన్నాను, 10 రోజులతో 6 రోజులు చెప్పారు స్టార్టింగ్లో, అప్పటికే వాళ్ళకి తెలియనటువంటి అసహనంతో ఉన్నారంటే, కొంచెం అస్పష్టతతో ఉన్నారు. ఇప్పుడు 1 రోజుకో 2 రోజులకో తీసుకొచ్చేసారు. అయితే నేనైతే ఉత్సాహంగా వచ్చాను కదా, ఆ ఉత్సాహం ఉంటుందా నాకు? 1 వారం 2 వారాల్లోకి ఎగిరిపోతుంది. ఇది జరిగేటువంటి రొటీన్ స్టోరీ అండి. మరి ఈ రొటీన్ స్టోరీలో మనం మన పిల్లలకి సంబంధించి మొట్టమొదటగా ఏం చేయాలి అన్నప్పుడు, ఆల్రెడీ ఇంత ప్రయాణం మీరు చేశారు, చిన్నప్పటి నుంచి 6th నుంచి మేము చేసాము, లేకపోతే మా వాడికి 2-3 సార్లు రివిజన్ జరిగిపోతుంది అక్కడ, మేము కోచింగ్ సెంటర్లోనే పెట్టాము, ఫౌండేషన్ ఇప్పించాము, హాస్టల్లో పెట్టామని గొప్పగా చెప్పేటువంటి పేరెంట్స్, ఇవన్నీ చేస్తే 99% రాదు, ఇవన్నీ చేస్తే 99% గ్యారంటీ కాదు. కానీ ఇక్కడ మరి గ్యారంటీ ఏమిటి? మీరు ఇక్కడ చేసేటప్పుడు ఆల్రెడీ వాడు చేసినటువంటి ప్రయాణంలో ఈ 5 నెలల్లో మీ పిల్లలు వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ ఏమిటి, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏమిటి, వాళ్ళకున్న వీక్నెస్ ఏమిటి అనేటువంటిది ఐడెంటిఫై చేసే పరిస్థితికి వాళ్ళకు వస్తే పరిస్థితి మారిపోతుంది. సో ఉదాహరణకి మీకు చెప్తా, సబ్జెక్ట్ వైజ్ కెమిస్ట్రీలో ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది, అది 1/3, సుమారు 8 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇది నాకు భయంగా ఉంది, దీని మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? 1/3 నేను భయపడుతున్నటువంటి టాపిక్ నేను మాస్టర్ అయ్యాను 4 రోజుల్లో, అప్పుడు ఎలా మారుతుంది ధైర్యం, రైట్? సో ఇది మనం చేయగలిగితే, అంటే కొంత 2-3 చాప్టర్స్లో వాళ్ళకి ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మనం తీసుకురాగలిగితే మిగిలింది వాడు చేసుకుంటాడు. నేను ఇందాక చెప్పాను చూసారా, 10 రకాల భయాలు ఉంటే 2-3 భయాల్లో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వాడు అంతటి వాడు చేసుకుంటాడు. ఆ ఇండివిజువల్గా మనం చేయగలిగినటువంటి అవకాశాన్ని కల్పించినప్పుడు ఇప్పుడు సక్సెస్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు పిల్లలందరూ ఎట్లా ఉంటారంటే, మీకు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు కొంతమంది హాస్టల్స్లో ఉంటే అది వేరే విషయం, అది మనం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. డే స్కాలర్స్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, కొంతమంది వెళ్తారు వస్తారు, ఇప్పుడు ఎక్స్ట్రా కోచింగ్కి వెళ్తారు వస్తారు, ఏ రోజుకి ఆ రోజు ఆ క్లారిటీ అయితే ఉండదు. రెండో వాళ్ళు ఎవరు ఉంటారంటే, అసలు నేను అక్కడికి వెళ్ళిన అదే చెప్తున్నారు, నేను అందుకోలేకపోతున్నాను, నేను ఇంటి దగ్గర ఉంటానంటారు, రైట్? సో మూడో వాళ్ళు ఏమిటంటే, వీళ్ళ క్లాసులకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాడు ఆన్లైన్లో వీడియోలు చూస్తున్నాను అంటాడు.
పేరెంట్స్ కూడా ఒక ఆన్లైన్లో వీడియోలు తీసుకుంటూ నేర్చుకుంటున్నాడు, చూస్తూ నేర్చుకుంటున్నాడు అనుకుంటారు, రైట్? వీళ్ళెవ్వరికీ ఏమిటంటేనండి చివరికి వచ్చేటప్పటికి ఏ ఫలితం రాదు. అంతేకాకుండా వాళ్ళు ఏమిటంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు ఆన్లైన్లో వీడియోలు చూసి నేర్చుకోకూడదంటే నేర్చుకోకూడదని నేను అనట్లా. ఆన్లైన్లో వీడియోస్ని ఎంతవరకు ఉపయోగించాలో అంత నేర్చుకునేటువంటి పిల్లవాడు ఉంటే పర్వాలేదు. మరలా పూర్తిగా గంటల తరబడి అకాడమిక్ కంటెంట్ అయినా కూడా కన్జ్యూమ్ చేస్తే ప్రాక్టీస్ లేకుండా ఇక్కడ వచ్చే ఫలితం ఏది ఉండదు. సో చాలామంది ఏమిటంటే కాలేజీకి వెళ్ళరు ఇప్పుడు. సో నేను అందరి కోసం మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి కావాల్సినటువంటిది మొట్టమొదటి పాయింట్, మీ పిల్లలు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏమిటి, వీక్నెస్ ఏమిటి అంటే ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు, దానికి కావాల్సిన సపోర్ట్ ఏమిటి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఇప్పించడం కాదు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏమిటి అందులో. ఇది ఫస్ట్ క్లారిటీ రాగలిగితే, రెండవది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనమే ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఒక 50 క్లాసెస్ కంప్లీట్గా వాడు మాస్టరీ అయ్యేటువంటి విధంగా ఎగ్జామ్కి రిలేటెడ్గా, అది జేఈ కావచ్చు, నీట్కి కావచ్చు, వాడి కాన్ఫిడెన్స్ వచ్చేటువంటి విధంగా 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉంటారు. అది ఆన్లైన్లో మనమే దానికి డ్రైవ్ చేస్తాం. అది ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్లో మెకానిక్స్ కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్లో కాలిక్యులస్ కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, ఆల్జీబ్రా కావచ్చు. నీకు కావాల్సినటువంటి చాప్టర్ తీసుకో, సపోర్ట్ తీసుకో, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెయ్యి, ఆ డిఫరెన్స్ని ఎక్స్పీరియన్స్ చెయ్యి. ఆ వచ్చినటువంటి కాన్ఫిడెన్స్తో మిగిలినటువంటి టాపిక్స్ నువ్వేదైతే చేసుకోగలవో ఆ టాపిక్స్ నువ్వు చేసుకో, రైట్? సో ఈ విధంగా ఏమిటంటే హై వాల్యూ వర్క్, హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏదైతే ఉంటాయో ఆ హై వాల్యూ వర్క్ని వాళ్ళకి ఇన్కల్కేట్ చేసేటువంటి విధంగా ఇటు బోర్డు, ఈ ఫైనల్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఆ హై వాల్యూ ఉన్నటువంటి చాప్టర్స్ ఏదైతే ఉంటాయో వాటిలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేటువంటి విధంగా మనం మాత్రమే ఒక ప్రోగ్రామ్స్ను కూడా డిజైన్ చేస్తున్నాం. వాళ్ళకి కావలసిన టాపిక్ అంటే వాళ్ళని, మన ఉద్దేశం ఏమిటంటే అన్నిటికీ కోచింగ్ మీద డిపెండెన్సీ చేయటం కాదు, 1-2 కోచింగ్ మీద డిపెండ్ అయ్యి తర్వాత ఇది వాడు చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. నేను ఎప్పుడు ఏం చెప్తుంటానండి, సెల్ఫ్ రిలయంట్ చేయాలి అని. ఆ సెల్ఫ్ రిలయంట్ చేయటానికి కొంత సహాయం తీసుకుని సెల్ఫ్ రిలయంట్, ఇప్పుడు ఇందాక నేను సైకిల్ ఎగ్జాంపుల్ చెప్పా, ఆ సహాయం తీసుకుని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆ ఇన్స్ట్రక్టర్ లేకుండా మీరు తర్వాత 2-3 రోజుల తర్వాత మీరు చేసే ప్రాక్టీస్ మిమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది, అంతే కదా. సో ఆ విధంగా ఇక్కడ మనం డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో కాబట్టి నిజంగా మీ పిల్లల్ని ఈ జేఈ నీట్ జర్నీలో ఈ 5 నెలల్లో నిజంగా గోల్డెన్ టైం అయ్యి వాళ్ళ యొక్క అనుకున్నటువంటి లక్ష్యాన్ని దగ్గరికి వెళ్ళటానికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని మాత్రమే మనం ఇచ్చేటువంటి, ఇది వేరే మోటివేషనల్ క్లాసు కాదు, వేరే కోచింగ్ క్లాసెస్ కాదు, ఇది పూర్తిగా హై వాల్యూ వర్క్ ఉన్నటువంటి క్లాసెస్. మీకు కావలసినటువంటి చాప్టర్, అది ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, లేదు అన్నట్లయితే కాలిక్యులస్ లేదా కోఆర్డినేట్ జామెట్రీ, ఏదైనా పిల్లలకి ఏదైతే అవసరం ఉందో ఆ చాప్టరు వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర క్లాసెస్ తీసుకుని తద్వారా ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుని మిగిలిన వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా. మీకు అటువంటి హెల్ప్ కావాలన్నట్లయితే ఖచ్చితంగా నేనైతే గ్యారంటీ ఇస్తా, ఆ పిల్లలు ఆ క్లాస్ తర్వాత వచ్చేటువంటి మార్పు ఏమిటనేటువంటిది ముందే మీకు చెప్పి, ఆ మార్పు మీకు విజిబుల్ అయితేనే, విజిబుల్ అవ్వకపోతే మీ అమౌంట్ కూడా మీకు రిటర్న్ చేసేటువంటి మాట నేను ఇస్తున్నా. సో కాబట్టి ఈ 5 నెలల్లో పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ని, ఆ సెల్ఫ్ మోటివేషన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మీకు ఎక్కడా దొరకనటువంటిది. ఇది అవసరం అయినట్లయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్, పిల్లలు ఆ రకమైనటువంటి విధానాల్లో ఉన్నప్పుడు ఎవరికి ఏది అవసరమో అనేటువంటిది మీకు ఇవ్వాలని అనిపించినట్లయితే, మీకు ఆ హెల్ప్ చేయాలని అనిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. రైట్, చాలా చక్కగా చెప్పారండి. అంటే మీరు కూడా క్లాసెస్ ఆర్గానిక్గా అందించడం జరుగుతుంది. ఒకవేళ అది కనుక పిల్లలు ఎటువంటి ఉత్తీర్ణత సాధించకపోతే మీ డబ్బులు వాపస్ అని మీరు చెప్తున్నారు. ఆ అకాడమిక్ నావిగేషన్ సిస్టమ్ నేను ఇస్తానని గ్యారంటీ నేను ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి చాలా అనుమానం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఈ క్లాసెస్, కోచింగ్ క్లాసులు అవ్వటం ఇది కాదు. మన ఉద్దేశం ఏమిటంటే మన దగ్గరకు వచ్చిన పిల్లవాడు ఆ క్లారిటీతో బయటకు వెళ్ళాలి. ఆ క్లారిటీ వాడికి రాలేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా మనం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇదైతే ఫ్రీ క్లాసెస్ కాదు, పెయిడ్ క్లాసెసే. ఆ ఫలితాన్ని నేను ముందే చెబుతాను. ఆ వచ్చినటువంటి ఫలితం వస్తేనే వాళ్ళ డబ్బులు
ఓకే. ఆ డబ్బులకి న్యాయం చేసినట్టు. Yes. ఒకవేళ రాకపోతే మీ డబ్బులు మీకు వాపస్. అంతే. రైట్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్పెషల్ ఎపిసోడ్స్ థ్యాంక్ యూ. సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, పిల్లలు, పేరెంట్స్ కూడా గమనించండి. స్పెషల్ క్లాసెస్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి. వాటిని అనుసరించి మీరు క్లాసెస్‌కి అటెండ్ అవ్వండి. ఇట్స్ పెయిడ్ కంప్లీట్‌గా. మీరు చెల్లించిన ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసే విధంగా క్లాసెస్ ఉంటాయని సుబ్బారావు గారు చెప్తున్నారు కాబట్టి దయచేసి గమనించండి. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.